ఏం దంచుడు ఏం దంచుడు, మామూలు దంచుడు కాదు పోర్రి. రేవంత్ సార్ రాష్ట్రం అంతా ఒక్కటే మాట అంటారు చూసిర్రా. బూతులు తప్ప ఏం రావా మీ నోటికి అని చాలా మంది గట్టిగానే ఆడుచుకుంటారు సార్. ఇక ఇటు చూడుర్రి, పంచుల మీద పంచులు పడతాయి. హరీష్ అన్న కథ ఎరకనే కదా, మైక్ అందుకుండా అంటే దంచుడే ఉంటది. మాజీ సీఎం కేసీఆర్ సార్ జోలికొస్తే ఊకుంటాడా? ఈయన హార్వర్డ్ పోయినా అంతరిక్షం పోయినా కుక్క తోక వంకరది. అది బూతులు తప్ప ఇంకేమన్నా వస్తాయా? కేసీఆర్ జాతిపిత ఎట్లయితాడు అంటాడు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చునా? అసలు ఈ తెలంగాణ ఈ స్వరాష్ట్రం ఎట్లొచ్చింది? కేసీఆర్ త్యాగాలతోని ఆయన ఆమరణ నిరాహార దీక్ష పడితే మీరందరూ కూడా దీక్ష పట్టింది కదా. తెలంగాణ కోసం మీరందరూ బయలుదేరలే రోడ్ల మీదకి. ఈ రేవంత్ రెడ్డి నన్ను ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నాడా? ఈయన ముఖానికి తెలంగాణ తెచ్చిన దాంట్లో మీరు అమరులు. కేసీఆర్ ఇంత మంది కొట్లాడి మనం తెలంగాణ తెచ్చినాం. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చిన ఆశ అది వచ్చేపట్టుకే నువ్వు ఇలా కుర్చీలో కూర్చో. ఇన్న రానుల్లో ఏమన్నాడు? మాజీ సీఎం కేసీఆర్ ను తెలంగాణకు జాతిపిత అని ఎప్పటి సందో అంటారు. ఈ రేవంతాలు వచ్చి నోటుకు వచ్చింది ఓరినంత మాత్రాన పోయేదే లేదు అంటారు జనాలు. కానీ హరీష్ అన్న మాత్రం రేవంతాలకు కొత్త పేరు పెట్టిండు, ఏకంగా బూతుపిత అనవైతే. మళ్ళీంటారా ఎట్లున్నదో టైమింగ్? కేసీఆర్ ముమ్మాటికి జాతిపిత, రేవంత్ రెడ్డి బూతుపిత. వీడు బూతులు తప్ప ఏమన్నా అవనికి. అదే నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే ఏం మాట్లాడాలి? ఇగో నేను 4000 పింఛన్ రేపటికెళ్ళి ఇస్తున్నా అని చెప్పాలి. లేకపోతే నేను మహిళలకు బాండ్ పేపర్ మీద రాసి సంతకం పెట్టి ప్రామిసరీ నోటు మీద 2500 ఇస్తా అన్నా ఇక రేపటి నుంచి ఇస్తా అని చెప్పాలి. గది చెప్పాడు. అదేం మాట్లాడితే బూతులే బూతులే బూతులు, తిట్టుడే తిట్టుడు. అర్రే రెడ్డి రాజ్యంలో రెడ్డి సీఎం ను పట్టుకొని బూతు పితారవట్టే చూసినవా రేవంతాలు? కొత్త నామకరణం చేసిండు హరీష్ అన్న. అనుడెందుకు అనిపించుకున్నాడు ఎందుకు అంటారు సారు. ఇక మీ పనితనం మీద కూడా గట్టిగానే అరుచుకున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి చేయి గుర్తుకోటేయమంటుందమ్మా. రూపాయి పని చేసిందా అని అడుగుతున్నా. ఒక్క రూపాయి పని, ఒక తట్టెడు మట్టన్న 2.5 ఏళ్లలో కాంగ్రెస్ వాళ్ళు గజ్వేలో చేసిండ్రా? చేస్తే ఆడ చేసిందో చూపిది. కేసీఆర్ చేసిన పనులే మా ప్రజ్ఞాపూర్ బస్టాండ్ మంచిగా 2 అంతస్తులు స్లాబ్ పడ్డది. ఇంత సున్నమేస్తే దాన్ని చాలు చేయొచ్చు. మీ ముఖానికి 2.5 ఏళ్ళ సున్నమే శాతనైతలేదు మీకు. 2.5 ఏళ్ల నుంచి ప్రజ్ఞాపూర్ బస్టాండ్ ఆగబెట్టి పెట్టిన దరిద్రులు. ఇంకా సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకొని వచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడుగుతారు? నేను ఇంతేనా? కేసీఆర్ సార్ హయాంలో ఉన్న పథకాలను ఇప్పుడే మెగ్గొట్టిండో కూడా చెప్పుకొచ్చిండు. ఏంది మీరు చేసిన రూపాయి పనేమన్నా ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. బతుకమ్మ సీరలు ఎగ్గొట్టుడు, రైతు బంద్ ఎగ్గొట్టుడు, రైతు బీమా ఎగ్గొట్టుడు, లేకపోతే మా కేసీఆర్ కిట్ ఎగ్గొట్టుడు, గొర్రెలు బంధు పెట్టుడు, మా మైనారిటీ బంధు పెట్టిండ్రు, మా దళిత బంధు పెట్టిండ్రు, మా బీసీ బంధు పెట్టిండ్రు. అప్పుడేం చెప్పిండ్రు? దళిత బంధు కేసీఆర్ 10 లక్షలే ఇస్తుండు, మేమైతే 12 ఇస్తామన్నారు. 12 లేదు 10 లేదు, ఒక్కనికన్నా ఇచ్చిరా? అన్ని జూటా మాటలు మాట్లాడి అబద్ధాలు చెప్పి మోసం చేసిండ్రు. అంతే కదా సార్, ఏమన్నా ఉంటే పనులు చేసి పోటీ పడాలి గాని ఇవేం బూతులు అనబట్టి. నిజమే కదా సార్, బూతులు బంద్ పెట్టి పనులు చేయొచ్చు కదా సార్. మాట్లాడేటందుకు మీకు మంచిగానే ఉన్నా, వినేటందుకు మాకు ఇజ్జత్ ఉన్నది కదా అంటారు సార్ జనాలు. ఏమో పోర్రి, బూతు పిత అనే కాడుకొచ్చింది కథ. చూసుకోరి రేవంత్ సారు, రేపు ఇంకే బిరుదులు ఇస్తారో ఏం కథనో మరి.